మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానం చేద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనను నమ్మదగిన వాడవు. ఇక్కడ భక్తుడైన ఇర్మియా చెప్తున్న మాట ఏంటంటే, ఈ వచనంలో ఆఖరి మాట, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అందరూ చెప్పండి, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మనం ఆరాధించే దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, నిత్యము స్తోత్ర బలులు అర్పిస్తున్న మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రోజున దేవుని సన్నిధానానికి వచ్చిన మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ రోజున మన జీవితాల్లో ఆయన నమ్మదగిన కార్యాలు చేశాడు. మన జీవితంలో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడగా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎవరిని నమ్మినా కూడా మనల్ని మోసపరిచేవారుగా ఉంటారు, నమ్మకమైన ద్రోహం చేసేవారుగా ఉంటారు. మన జీవితాల్లో మనల్ని నమ్మించి మనల్ని ముంచివేసేవారుగా ఉంటారు. కానీ మనము ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. మన జీవితంలో పరిశీలన చేస్తే ఆయన నమ్మకత్వాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. భక్తుడైన ఇర్మియా చెప్తున్న మాట ఏంటి అంటే, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అవును, మనం సేవిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. బైబిల్లో తిమోతికి రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా అండి? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో పౌలు అపోస్తలుడు ఒక మాట చెప్తాడు. చూడండి, పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఏమంటున్నాడండి? పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, మనమైతే ఈ ఆరాధనకు వచ్చిన నీవైనా నేనైనా, మనము ఆయన సన్నిధిలో చేరి ఉన్న మనము నమ్మదగిన నమ్మదగని వారం. కానీ ఆయన ఎలాంటి వాడు తెలుసా? నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు. పౌలు అపోస్తలుడు అదే చెప్తున్నాడు. మనమైతే నమ్మదగని వారము గాని ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మకత్వాన్ని గురించి, మన జీవితంలో ఎంత నమ్మదగిన దేవుడు, ఆయన చేసిన నమ్మకమైన కార్యాలను మనము ధ్యానం చేస్తే మన జీవితంలో కోకొల్లలుగా ఉంటాయి. ఏముంటాయండి? కోకొల్లలుగా ఉంటాయి. ఆయన నమ్మకమైన కార్యాలు మన జీవితాల్లో కోకొల్లలుగా ఉంటాయి. అయితే ప్రియులారా, మన గురించి రాయబడిన మాట ఏంటి అంటే, మనము నమ్మదగని వారం. ఏంటండి? మనము నమ్మదగని వారం. నిజమే. మీరు సమాజాన్ని చూడండి. సమాజంలో ఒక కుటుంబాన్ని మీరు తీసుకోండి. ఆ కుటుంబ యజమానిని
యజమానురాలు నమ్మటలా, ఆ కుటుంబ యజమానురాలిని యజమానుడు నమ్మట్లా. అంటే భర్త భార్యని నమ్మే రోజులు కాదు, భార్య భర్తను నమ్మే రోజులు కాదు, పిల్లలని తల్లిదండ్రులు నమ్మే రోజులు కాదు, నమ్మే రోజులు కాదండి. మన జీవితాల్లో మనం పరిశీలన చేస్తే మనం నమ్మదగిన వారం, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే, ఆయన నమ్మదగిన వాడు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటి అంటే, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. నిజమే ప్రియులారా, ఈ రోజున భార్య భర్తను నమ్మట్లా, భర్త భార్యను నమ్మట్లా, తల్లిదండ్రులు పిల్లలను నమ్మట్లా. ఈ రోజున యజమానుడు పనివారిని నమ్మటలా. ఒక స్నేహితుని మరొక స్నేహితుడు నమ్మే రోజులు కావదండి. అందుకే పౌలు అపోస్తుడు అంటున్నాడు, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఎలాంటి వాడట? ఆయన నమ్మదగిన వాడు. ఈ రోజున ఒక వ్యక్తి నమ్మకస్తుడు, నమ్మదగిన వాడు అని నిరూపించుకోవటానికి జీవిత కాలం అంతా పడుతుంది. ఎంతకాలం? జీవిత కాలం అంతా పడుతుంది. మనం నమ్మకస్తులు అని రుజువు చేయటానికి, మనల్ని నమ్మకస్తులు అని ఎవరైనా మనల్ని నమ్మి చెప్పటానికి మన జీవిత కాలం అంతా పడుతుంది. అదే చెడ్డవారం అనిపించుకోవటానికి ఒక్క క్షణం చాలు, ఒక్క క్షణం చాలు. పౌలు అపోస్తుడు అంటున్నాడు, మనం నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడట. ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. ఈ రోజున ఆయన మన జీవితంలో ఏ విషయాల్లో నమ్మదగిన వాడంటే, బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ అన్నిటి గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేయటం కుదరదు. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించిన కొద్దీ మీకు తెలియజేస్తాను. చూడండి, ఈ రాత్రికాల సమయంలో మొదటిది, మన ప్రభు ఎక్కడ నమ్మదగిన వాడయ్యా అంటే, ఏ విషయంలో నమ్మదగిన వాడయ్యా అంటే, భక్తుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక, భక్తుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మనము చదువమ్మా. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధనకు వచ్చిన నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన సన్నిధిని చేరిన మనం మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఎలాంటి వాడండి? నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించుటకు నీతిమంతుడును క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను
పవిత్రులుగా ఆయన చేయును అని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున మన జీవితంలో మన పాపములను కప్పుకోకుండా ఒప్పుకుంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకో తెలుసా? మన పాపములను క్షమించుటలో ఆయన నమ్మదగిన దేవుడు. వీటిని క్షమించుటలో, పాపములను క్షమించటంలో నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మకత్వం ఎక్కడ కనపడుతుందయ్యా అంటే మన పాపములను క్షమించుటలో ఆయన నమ్మకమైనటువంటి వాడు. ఈ రోజున మరి నీ జీవితంలో ఆయన సన్నిధికి వచ్చిన నీవు గుర్తించగలుగుతున్నావా? నీవు యథార్థమైన హృదయంతో, ముసుగులేని ముఖముతో దేవుని సన్నిధిలో, ప్రభువా నీకు విరోధంగా నేను పాపము చేశానయ్యా, నేను అతిక్రమం చేశానయ్యా, నీ వాక్యానికి విరోధంగా నడిచానయ్యా, ఇదిగో ప్రభువా నీ చిత్తమునకు వ్యతిరేకంగా అడుగులు వేసానయ్యా, నీ యొక్క తలంపులకు వ్యతిరేకంగా నడిచిన వాడిగా ఉన్నాను ప్రభువా, నీ యొక్క ఉద్దేశంలో నెరవేర్చటములో నేను విఫలుడనయ్యానయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన నీ పాపములు క్షమించటంలో నమ్మదగిన వాడగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? నమ్మదగిన వాడగా ఉంటాడు. ఆయనకి మన సంగతంతా తెలుసు. మన సంగతంతా తెలుసు. మనం ఎవరో ఆయనకి తెలుసు. మన బ్రతికేంటో ఆయనకి తెలుసు. మనము మన యొక్క జీవితంలో మన స్వభావం ఏంటో, మన నడకేంటో, మన క్రియలేంటో అవన్నీ తెలిసినప్పటికీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. మన జీవితం అంతా తెలిసి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? క్షమించే దేవుడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన దేవుడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించును. పాపములను క్షమించుటలో నమ్మకమైన వాడు. నీ సంగతంతా తెలిసి, ఈ రోజున నీ నడవడిక తెలిసి, నీ స్వభావాన్ని తెలిసి ఆయన నిన్ను క్షమించేవాడగా ఉన్నాడు. క్షమించటంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. మరి ఈ రోజున మనం అలా ఉండగలుగుతున్నామా? బైబిల్ చెప్తుంది, ఒకని అపరాధములు నువ్వు క్షమించిన ఎడల నీ అపరాధములు క్షమించబడతాయి. మరి ఈ రోజున క్షమించటంలో నువ్వు నమ్మకస్తుడుగా ఉండగలిగావా? నీ తోటి వారిని క్షమించేటప్పుడు నువ్వు నమ్మకస్తుడుగా ఉండగలిగావా? మనం క్షమించటంలో కూడా ఒక్కొక్కసారి దెప్పేస్తాం. ఏం చేస్తామండి? మనం దెప్పేస్తాం. ఒరే నువ్వు ఇది చేస్తే నేను క్షమించాను, ఏమంటాం? నేను క్షమించాను అని మన యొక్క నీతిమత్తము, మనం చేసిన ఘనకార్యాన్ని గొప్పగా చెప్పుకుంటాం. కానీ మన జీవితంలో ఇతరుల ఎడల చేసినటువంటి ఇతరులను క్షమించింది మనం ఏం చేస్తామో తెలుసా? అంత త్వరగా మర్చిపోలేము, అంత త్వరగా గాయం కట్టబడదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని క్షమించేటలో నమ్మకమైన వాడు. ఆమేన్. మన పాపములను క్షమించుటలో నమ్మకమైన వాడు ఆయన. మనం నమ్మదగిన వారమని, మనం నమ్మదగిన వారం కాదని తెలిసి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? క్షమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? క్షమించేవాడుగా ఉన్నాడు. ఆయన క్షమిస్తున్నాడు. నీ స్వభావం అంతా తెలిసి, నీ ప్రవర్తన అంతా తెలిసి, ఈ రోజున నీవు చేస్తున్నటువంటి క్రియలన్నిటి కూడా తెలిసి, నీ నడవడికని తెలిసి
ఆయన క్షమించేవాడగా ఉన్నాడు. మరి మనము ఎలా ఉన్నాం? ఈ రోజున ప్రభు ఎంతగా క్షమిస్తాడో తెలుసా? ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన అంటాడు, మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఒక మాట చెప్తాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములు ఏం చేస్తాడో తెలుసా? సముద్ర అగాధంలో పడవేసేవాడగా ఉంటాడు. ఆయన క్షమించుటలో మన పాపములను ఎక్కడేస్తాడో తెలుసా? సముద్ర అగాధంలో వేస్తాడు. ఆయన మనల్ని క్షమించుటలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మరి ఈ రోజున నీ జీవితంలో నువ్వు నమ్మదగిన వాడుగా నువ్వు ఉంటున్నావా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎన్ని విషయాల్లో, ఏ విషయంలో నమ్మదగిన వాడై అంటే మన పాపములను క్షమించటంలో నమ్మదగిన వాడు. అందుకే ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నువ్వు కోపించుతూనే వాత్సల్యాన్ని చూపే దేవుడవయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ఆయన రాస్తున్నాడు. ఈ రోజు నన్ను గుర్తిస్తున్నావా? మన ప్రభు మన జీవితంలో ఎంత నమ్మదగిన వాడగా ఉంటున్నాడో. మరి నీ జీవితంలో దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడగా ఉంటున్నావా? నీ కుటుంబంలో నమ్మదగిన వాడగా ఉంటున్నావా? ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు పని చేస్తున్న చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, నీవు ఎక్కడైతే జీవన ఆధారానికి పని చేస్తున్నావో అక్కడ నమ్మకస్తుడుగా నువ్వు ఉండగలుగుతున్నావా? ప్రియమైనటువంటి బిడ్డలారా, నమ్మకస్తులుగా ఉండాలి. మరి మన జీవితంలో ఎలా ఉన్నామో తెలుసా? నమ్మదగని వారుగా ఉన్నాం. ఎలా ఉన్నామండి? నమ్మదగని వారుగా ఉన్నాం. ఎంత నమ్మదగని వారమయ్యా అంటే, ఒక దైవజనుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉన్నారట. ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తూ ఉన్నారు. బస్సు ఒక చోటన ఆగింది. బస్సు ఒక చోటన ఆగితే ఆ బస్సు దగ్గరికి కవర్లో ఒకడు సపోటా కాయలు తీసుకుని వచ్చాడు. ఏంటండి? సపోటా కాయలు తీసుకుని వచ్చాడు. సపోటా కాయలు తీసుకుని వస్తే కవర్లో చాలా కాయలు ఉన్నాయి, పెద్ద పెద్దగా కనపడుతున్నాయి. ఆ యొక్క వ్యక్తి అడిగాడు, ఎంత అని. వాడేమన్నాడు తెలుసా? 5 రూపాయలు అన్నాడు. ఏమన్నాడండి? 5 రూపాయలు అన్నాడు. 5 రూపాయలు అంటే చాలా ఎక్కువ వస్తున్నాయి, పెద్ద మొత్తాదులో ఉన్నాయి అనుకున్నాడు. బస్సు కదులుతా ఉంది. 5 రూపాయలు తీసి ఇచ్చాడు. కవరు తీసుకున్నాడు. కవర్ తీసుకుని వాళ్ళు బస్సు కదిలిపోయింది, వెళ్ళిపోతా ఉంది. కాయలు తిందాం కదా అని ఆ కవర్ ఓపెన్ చేసి కాయలు తీస్తే అవన్నీ కూడా పనికిరాని కాయలు. ఏ కాయలండి? పనికిరాని కాయలు. అయ్యో, అరే వీడు మోసం చేశాడే, మోసం చేశాడే అన్నాడట పక్కంట ఆయన. ఈ కాయలు కొన్నవాడు అంటాడట, మనమేం తక్కువ తినలేదు ఇవ్వండి, నేను ఇచ్చిన కాగితం కూడా అది దొంగ నోటు అంట. ఏ నోటు? చల్లని
నోటులే పోనీయండి అన్నారు. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కుదరదు, యథార్థత లేనటువంటి జీవితాలు. కానీ దేవుడు యథార్థత లేకపోయినప్పటికీ మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయన మన పాపములను క్షమించిన వాడగా ఉన్నాడు. ఈ రోజున మీరు చూడండి, నేను చెప్తూ ఉంటాను ఎలక్షన్లో డబ్బులు తీసుకోవద్దు అని. మనకి మనమే అమ్ముకుంటున్నాము అని. కానీ మీరేమనుకుంటారో తెలుసా? ఆడికి ఊరినే వచ్చినాయా, ఎక్కడో దోసుకుని వచ్చాడు, అక్రమంగా సంపాదించాడు, నేను తీసుకుంటే ఏమవుతుందిలే అని మన యొక్క పొరపాటుని ఏం చేస్తున్నామో తెలుసా? సమర్థించుకుంటాం. ఏం చేస్తున్నామండి? సమర్థించుకుంటున్నాం. ప్రియులారా, మన పొరపాటుని మనం సమర్థించుకునేవారుగా ఉంటున్నాం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నమ్మకమైన వాడు. ఆమేన్ చెప్పండి. ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఏ విషయంలో నమ్మదగిన వాడు అంటే మన పాపములను క్షమించుటలో నమ్మదగిన వాడు. ఆయన మన పాపములను తీసుకెళ్లి సముద్ర అగాధములో మన పాపములు వేసేస్తాడు. అంతటి నమ్మకమైన వాడు. మనం అయ్యా నేను పాపినయ్యా, నీకు విరోధంగా పాపం చేశాను అంటే ఆయన మన పాపములను క్షమించటానికి వచ్చిన నీ జీవితంలో మరి నువ్వు నమ్మదగిన వాడగా ఉంటున్నావా? నువ్వు పని చేసే చోట నమ్మదగిన వాడగా ఉంటున్నావా? విశ్వాసకి తగినట్లుగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? ప్రియులరా, ఈ వాక్యం విన్నాకైనా నీ జీవితంలో నమ్మకమైన వ్యక్తిగా నువ్వు మారుదుగాక. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడండి. ఎలాంటి వాడండి? నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మరి ఈ రోజున దేవుని ఇంటిలో నువ్వు నమ్మకస్తుడుగా ఉండగలుగుతున్నావా? దేవుని ఇల్లు అంటే ఏది? దేవుని మందిరం అండి. ఏదండి? దేవుని మందిరమే ఆయన ఇల్లు, ఆయన నివాస స్థలం. ఆయన మందిరములో నువ్వు నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా నువ్వు ఉండగలుగుతున్నావా? వాక్యం వింటున్న నీ జీవితంలో క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా కొనసాగుతున్న నీ జీవితంలో దేవుని ఇంటిలో నమ్మకస్తులుగా మీరు ఉండగలుగుతున్నారా? పరిచర్య చేయుటలో, దేవుని స్తుతించుటలో, ఆరాధించటంలో, ప్రార్థించుటలో, పరిచర్య చేయుటలో, దేవుని కొరకై ప్రయాసపడటంలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఈ రోజున జ్ఞాపకం చేసుకో, మన ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడండి. ఆయన పాపములను క్షమించటంలో నమ్మదగిన దేవుడు. నువ్వు ఇతరులను క్షమించటంలో నమ్మకంగా ఉండగలుగుతావా? ఈ రోజున సారీ అంటే పర్లేదు పర్లేదు క్షమించాను అంటావు. కానీ ఆ వ్యక్తి నీకు ఎదురు పడగానే వాడు చేసిన అపరాధం, వాడు చేసినటువంటి దుష్కార్యం నీ మదిలో మెదులుతుంది. ఏమవుతుందండి? నీ మదిలో మెదులుతుంది. కానీ నా ప్రభు అంటున్నాడు, నీ పాపములను నేను సముద్ర అగాధంలో వేస్తున్నాను. ఎక్కడండి? సముద్ర అగాధంలో. నువ్వు మరలా కనపడినప్పుడు, ఆయనకి నువ్వు కనపడినప్పుడు, ఆయన సన్నిధిలో కనపడినప్పుడు, ఆయన సముఖంలో నువ్వు కనపడినప్పుడు ఆయన మరలా నీ పాపములను జ్ఞాపకం చేసుకోడు, నిన్ను పాపిగా చూడడు. ఆయన నిన్ను క్షమించిన తర్వాత, ఆయన తన రక్తంతో కడిగిన తర్వాత మరలా నీ మీద నిన్ను చూసినప్పుడు ఆయనకి విరోధ భావం కలగదు. ఎందుకంటే ఆయన రక్తం చేత నిన్ను కడిగి ఏం చేస్తాడో తెలుసా? నీ పాపములను ఆయన క్షమించిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడని? క్షమించిన వాడుగా ఉన్నాడు. క్షమించిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన నమ్మదగిన దేవుడు. మరొక మాట చెప్పనా? బైబిల్లో రాయబడిన మాట, ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒకసారి
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? రెండవ మాట ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడట. ఎలాంటి వాడు? చెప్పండి చెప్పండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎక్కడికి పిలిచాడు? తన కుమారుని సహవాసమునకు. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఎలాంటి వాడండి? నమ్మదగిన దేవుడు. సహవాసానికి పిలిచిన వాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడండి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉంటామో తెలుసా? మన అవసరతల కొరకు ఇతరులను పిలుస్తాం. దేని కొరకు? మన అవసరతల కొరకు ఇతరులను పిలుస్తాం. మన అవసరత తీరిపోయినాక వాళ్ళని మనం మర్చిపోతాం. మన స్థితిని బట్టి మనం అతిశయపడతాం. మనం కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని బట్టి మనం అతిశయపడతాం. కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచాక ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన అంటాడు, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. నిన్ను విడువను, ఎడబాయను. ఇదిగో నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను చూడు అని తన అరచేతుల్లో నిన్ను చెక్కుకుని రోజు భద్రపరిచేవాడుగా ఉన్నాడు. క్షేమాన్ని దయచేసేవాడుగా ఉన్నాడు. కానీ మరి నీ జీవితంలో మేలు చేసిన వారిని మర్చిపోతావు. నీ కొరకు కష్టపడిన వారిని మర్చిపోతావు. నీకోసం నిందలు అవమానాలు పడిన వారిని మర్చిపోతావు. నువ్వెలా ఏ పరిస్థితుల్లో ఉంటావో తెలుసా? నీ జీవితంలో నీ కొరకు కష్టపడిన వారిని మర్చిపోతావు. ఇది మనుషుని నైజం. ఇది మనుషుని నైజం. కానీ నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? పిలిచిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడువని దేవుడుగా ఉంటాడు. ఆమేన్. ఆయన సహవాసానికి పిలిచిన వారిని ఆయన విడనాడే దేవుడు కాదు. మనమే ఏం చేస్తాం తెలుసా? ఆయన్ని విడిచిపెట్టేసి దేవునికి కోపాన్ని రేపేవారుగా ఉంటాం. ఏం చేస్తాం? దేవుని కోపాన్ని రేపేవారుగా ఉంటాం. ఆయన నిన్ను పిలిచాడు. ఆయన ఎలాంటి వారిని పిలిచాడు? చెప్పండి చెప్పండి. ఆయన ఎలాంటి వారిని పిలిచాడు? మనమేదో శ్రేష్ఠులమని ఆయన పిలవల, మనమేదో గనులమని ఆయన పిలవల, మనమేదో యథార్థవంతులు అని ఆయన పిలవలేదండి. మనమేదో గొప్పవారమని ఆయన మనల్ని పిలవలేదు. ఆయన కనికరాన్ని బట్టి మనల్ని పిలిచాడు. దీన్ని బట్టి అండి, ఆయన కనికరాన్ని బట్టి ఆయన మనల్ని పిలిచిన వాడుగా ఉండాం. మనము నిజానికి సమాజంలో గనులం కాదు, గొప్పవారం కాదు, శ్రేష్ఠులము కాదు. అంతకు మించి మన జీవితంలో యథార్థవంతులము కాదు.
నోవాహులాగా నీతిమంతులము కాదు. ఆ తరము అంతటిలో కూడా నిందారహితులుగా మనం ఉన్నవారము కాదు. ఈ తరములో మనం నిందారహితులుగా ఉన్నామా? పోనీ నీతిమంతులుగా ఉన్నామా? అందుకని దేవుడు పిలిచాడు అని చెప్పుకోవటానికి మనలో ఏ యొక్క శ్రేష్టత లేకపోయినాని, ఏ యొక్క సుగుణాలు లేకపోయినా కూడా ఆయన కనికరం చొప్పున, దేని చొప్పునండి? ఆయన కనికరం చొప్పున మనల్ని పిలిచిన వాడగా ఉన్నాడు. శిష్యులను పిలిచాడు. వారు ఏం పని చేసుకుంటుంటారో పిలిచాడో తెలుసా? చేపలు పట్టుకుంటున్న గలిలీ సముద్ర తీరంలో, తిబేరియా సముద్ర తీరాల్లో ఉన్న చేపలు పట్టుకునే వారిని ఆయన పిలిచాడు. ఆయన పిలిచి, నన్ను వెంబడించండి, ఇదిగో ఇప్పటి నుంచి మిమ్ములను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అన్నాడు. పిలిచిన దేవుడు వారిని విడిచిపెట్టాడండి. లోకంలో వాళ్ళకి విలువ లేని వారు, లోకంలో వారికి ఘనత లేని వారు, కానీ దేవుడు మాత్రం వారిని గనులుగా చేశాడు. వారిని పిలిచి వారి సహవాసానికి పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనతో సహవాసం చేయటానికి పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. వారి అవసరతల కొరకు, భూ సంబంధమైన అవసరతల కొరకు యేసయ్యను విడిచిపెట్టిన వారు కొందరు ఉన్నారు. కానీ నిజంగా పిలవబడిన వారితో దేవుడు నిత్యము వారితో కూడా సహవాసం చేసిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. సహవాసం చేసిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. మనలో ఏ సుగుణాలు లేకపోయినప్పటికీ, ఏ శ్రేష్టత లేకపోయినప్పటికీ ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మనం ఒకప్పుడు ఎలాంటి వారమో తెలుసా? బైబిల్లో నుంచి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. ఆ కాలమందు ఇశ్రాయేలీయులు నేను చదువుతున్నాను వినండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి అంటున్నాడు. ప్రభువు మనల్ని పిలవక ముందు మనం ఎలాంటి వారమయ్యా అంటే, మన జీవితాల్లో ఎలా ఉన్నామయ్యా అంటే, ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు. మనకి పౌరసత్వం లేదు. ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు. మనము పరదేశులము, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా ఉన్నాం, నిరీక్షణ లేని వారుగా ఉన్నాం, లోకంలో దేవుడు లేని జనాంగంగా మనం ఉన్నాం. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మనల్ని పిలుచుకున్నాడు. ఆమేన్. ఎక్కడికి పిలుచుకున్నాడు? మన లోకంలో నుండి, చీకటిలో నుండి, అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఎక్కడికి పిలుచుకున్నాడు అంటే, రాజులైన యాజక సమూహంలోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అంటే, మనం ఆశీర్వాదానికి వారసులు అవటానికి. ఇంకా ఎందుకు పిలుచుకున్నాడయ్య అంటే, ఆయన యొక్క
గుణశీలతను ప్రకటించడానికి ఆయన మనల్ని పిలుచుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. మనం వాస్తవానికి అర్హత లేని వారం, దేవుడు లేని జనాంగంగా ఉన్నాం, దేవుని ఎరగని అన్ని జనులుగా ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, వారసత్వం లేని వారుగా ఉన్నాం, పౌరసత్వం మనకి లేదు. నిజంగా వాస్తవానికి ఇశ్రాయేలీలకే పౌరసత్వం, కానీ దేవుడు అబ్రహాము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఏం చేశాడో తెలుసా? వారసులమయ్యే కృపద ఇచ్చేశాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మనల్ని పిలుచుకున్నాడండి, మనల్ని పిలుచుకున్నాడు. ఒకప్పుడు మనం ఎలాంటి వారం? పరజనులు, దేవుడు లేనటువంటి జనాంగం, పౌరసత్వం లేనటువంటి జనాంగం, నిరీక్షణ లేనటువంటి జనాంగంగా మనం ఉన్నాం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామయ్యా అంటే, మన జీవితంలో నిరీక్షణ లేని బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. అలాంటి వారిని దేవుడు తన సహవాసానికి, తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలుచుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన మనల్ని పిలుచుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన పిలుచుకుని ఆయన రక్తం చేత మనల్ని కడిగి శుద్ధులుగా చేసి రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో మరి నీవు ఆయన పిలుపుకు తగినట్టుగా బ్రతుకుతున్నావా? ఆయన పిలుపుకు తగినట్టుగా నీ యొక్క అడుగు జాడలు ఉన్నాయా? ఆయన నిన్నెందుకు పిలిచాడో, లోకంలో ఉన్న నిన్ను, పాపంలో ఉన్న నిన్ను, దేవుని ఎరగని వ్యక్తిగా ఉన్న నీ జీవితంలో నామకార్థ క్రైస్తవుడిగా ఉన్న నిన్ను ఆయన ఎందుకు పిలిచాడో, ఆ పిలుపునకు తగిన అడుగులు నువ్వు వేయగలుగుతున్నావా? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన మాట ఏంటి అంటే, ఏమని రాయబడి ఉంది? తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరంట? నమ్మదగిన వాడు. మరి నీవు నమ్మదగిన వాడగా ఉంటున్నావా? దేవుని వెంబడించటంలో, ఆయనతో సహవాసం చేయటంలో నమ్మదగిన వాడగా ఉంటున్నావా? ఆయన నిన్నెందుకు పిలుచుకున్నాడో తెలుసా? సహవాసం చేయటానికి. ఏం చేయటానికి చెప్పండి? ఆయన అవ్వ ఆదాములు చేసుకుని ప్రతిరోజు ఏదేను తోటలో వారితో సహవాసం చేసేవాడట. ఏం చేసేవాడు? సహవాసం చేసేవాడట. ఒకరోజు సర్పము, సాతాను మాట విని తినకూడని పండు తిని వారు ఏమయ్యారో తెలుసా? దేవుని సహవాసానికి దూరం అయిపోయారు. ఏమైపోయారండి? దేవుని సహవాసానికి దూరం అయిపోయారు. ఈ రోజున నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని సహవాసానికి నిన్ను పిలిచాడు. ఆ సహవాసంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకమైన వాడుగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకమైన వాడుగా ఉండాలి. మరి నీవు ఎలా ఉంటున్నావు? సహవాసంలో నమ్మకమైన వాడుగా ఉంటున్నావా? దేవునితో సహవాసం చేయటంలో నమ్మకమైన స్త్రీగా నువ్వు ఉంటున్నావా? దేవునితో సహవాసం చేయటంలో నమ్మకమైన వ్యక్తిగా నీవు నడుస్తున్నావా? నీ సహవాసం ఎలా ఉంది? దేవునితోనూ ఉందా, లేకపోతే లోకంతో సహవాసం చేస్తున్నావు? లోక సంబంధమైన వాటితో సహవాసం చేస్తున్నావు? దేవుడు నిన్నెందుకు పిలిచాడో తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసానికి, ఆయనతో సహవాసం చేయటానికి నిన్ను పిలిచాడు. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే నమ్మకమైన వాడు. మరి నీ జీవితంలో నమ్మకత్వం నీలో ఉందా? ఆయనతో సహవాసం చేయటంలో నమ్మకత్వం ఉందా? ఆయనతో సహవాసం చేయటం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం కలిగి ఉంటావు. ఏ జీవితం అండి?
ప్రార్థన జీవితం కలిగి ఉంటావు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీ జీవితం ఆయనతో కూడా నువ్వు సహవాసం చేసిన వ్యక్తి అయితే నువ్వు ప్రార్థన పరుడుగా, ప్రార్థన పరురాలుగా నువ్వు ఉంటావు. నువ్వు ఆయనతో సహవాసం చేయట్లేదు అంటే లోకంతో సహవాసం చేస్తావు. ఈ రోజున మీతో మాట్లాడుతున్న ఒక మాట, నన్ను ఒక మాటను మిమ్మల్ని అడగనివ్వండి. నీవు సెల్ ఫోన్తో సహవాసం చేసే సమయం ఎంత? ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే సమయం ఎంత? ఎంత? నువ్వు దేనితో ఎక్కువ సహవాసం చేస్తున్నావు? నువ్వు ఆత్మీయుడమైతే, ఆత్మీయురాలువైతే ఈ రాత్రి నీ మనోనేత్రాలు ప్రభు వెలిగించును గాక. నిజంగా ఆయన తన సహవాసానికి నిన్ను పిలుచుకున్నాడు. మరి నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావా? నమ్మకంగా సహవాసం చేయగలుగుతున్నావా? నమ్మకమైనటువంటి సహవాసం నువ్వు చేయగలుగుతున్నావా? ఆయన్ని విడిచిపెట్టేసి లోకంతో నువ్వు సహవాసం చేస్తావు. లోకంలో ఉన్న మనుషులతో సహవాసం చేస్తున్నావు. లోకంలో ఉన్న వస్తు వాహనాలతో నువ్వు సహవాసం చేస్తావు. కానీ నిన్ను పిలిచిన వాడు ఎవరో తెలుసా? నమ్మకమైన వాడు. ఆమేన్. ఆయన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎలాంటి దేవుడు అంట? నమ్మదగిన దేవుడు. ఆయన గురించి మరొక మాట చెప్తాను చూడండి. ఆయన గురించి మరొక మాట చెప్తా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఎంచుకొనెను. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎలాంటి వాడట? చెప్పండి చెప్పండి. నమ్మదగిన దేవుడు. దేవుడు నీతో చేసిన వాగ్దానం నెరవేర్చటంలో నమ్మదగిన వాడు ఆయన. ఈ రోజున వాగ్దానం లేట్ అవ్వచ్చేమో కానీ ఆయన వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? అబ్రహామా, నీ సంతతిని ఆకాశ నక్షత్రం వల్లే, భూమి యొక్క ఇస్కరేణు వల్లే నేను చేస్తాను. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నీవే ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. చేశాడా లేదా? చేసిన దేవుడు అబ్రహాము జీవితంలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. వాగ్దానం లేట్ అయింది కానీ వాగ్దానం నెరవేర్చడంలో నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడండి. మరి నీ జీవితంలో ఎన్ని వాగ్దానాలు చేసి అవి నీ జీవితంలో నెరవేర్చలా? ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా చెప్పండి నమ్మదగిన దేవుడు. వాగ్దానములు నెరవేర్చటంలో నమ్మకమైన దేవుడు. అందుకే ఇర్మియా అంటున్నాడు, నువ్వెంతైనా నమ్మదగిన వాడవయ్యా. ఏ విషయంలో నమ్మదగిన వాడు? మన పాపములు క్షమించుటలో నమ్మదగిన వాడు. మనల్ని పిలిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి సహవాసానికి మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మూడోది ఏంటో తెలుసా? వాగ్దానములు నెరవేర్చడంలో నమ్మదగిన వాడు. అబ్రహాంతోనే కాదండి, మన పితరులతో చాలా మందితో చేశాడు. దావీదుతో చేశాడు. దావీదా, ఇదిగో నీ సంతతి ఈ సింహాసనం మీద
తరతరములు ఉంటది అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు పరిపాలించుటకు దావీదు యొక్క సంతతిని సింహాసనం మీద కూర్చోబెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడా లేదా? చెప్పండి. వాగ్దానాన్ని నెరవేర్చడా లేదా? ఈరోజు మీతో ఒక మాట చెప్తున్నా. బైబిల్లో యోహు అనేవాడు ఒకడున్నాడు. ఆయన రాజు. ఎవరండి? రాజు. ఇశ్రాయేలు ప్రజలకు రాజైన వాడు యోహు. అతనితో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చదువుతారా? చదవండి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందురని యెహోవా యోహుతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. దేవుడు ఇశ్రాయేలులకు రాజైన యోహుతో ఒక వాగ్దానం చేశాడు. ఎందుకు ఆయన వాగ్దానం చేశాడంటే, యోహు ఇశ్రాయేలు పరిపాలిస్తున్నటువంటి ఆహాబు యొక్క సంతతిని ఇశ్రాయేలు దేశంలో వారి రక్తము కుక్కలు నాకేటట్లుగా చేశాడు. అంతేకాకుండా బయలు దేవతలను ఆరాధిస్తున్న యాజకులను, ప్రజలను భూమి మీద లేకుండా సమూల నాశనం చేశాడు. అలాంటి యోగికి దేవుడు ఏం చేశాడో తెలుసా? వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నీ తర్వాత 4 తరాలు ఈ సింహాసనం మీద నీ యొక్క సంతతి కూర్చుంటది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పరిశీలన చేస్తే దేవుడు నీతో ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఒకవేళ నెరవేరకపోతే ఆయన నెరవేర్చటానికి సమర్థుడు. ఆయన వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చటానికి సమర్థుడు అని ఆయన పట్ల శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండమని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో శారా విశ్వాసం ద్వారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఆమె విశ్వసించింది. ఏం చేసిందండి? విశ్వసించింది. అందుకే ఆమె గర్భం ఉడికిపోయినా కూడా ఏం చేసాడో తెలుసా? దేవుడు బలమిచ్చాడట. ఏమిచ్చాడండి? బలమిచ్చి ఒక కుమారునికి జన్మనిచ్చేటువంటి శక్తిని శారాకి దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి అవకాశం లేకపోవచ్చు. అయ్యా, ఈ వాగ్దానం నెరవేరటానికి నా జీవితంలో అసలు ఆధారమే లేదయ్యా అని నువ్వు అనుకుంటున్నావా? అందుకే మన పితరుడైన అబ్రహాముని మనం ముందుంచాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు యెహోవాని నమ్మాడట. ఏం చేశాడని? యెహోవాని నమ్మాడట. ఆయన నీ సంతతి ఇసుక రేణువుల వలె, ఆకాశంలో నక్షత్రం వలె నీ సంతతి ఉంటారు అని దేవుడు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేరటానికి ఏం లేదు,
నిరీక్షణ లేదు. కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? దేవుని మాటను నమ్మిన వాడుగా ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాం జీవితంలో దేవుడు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన వాటిని నెరవేర్చటంలో నమ్మకమైన వాడు. సహవాసానికి పిలిచిన వాడు నమ్మకమైన వాడు. నీ యొక్క పాపమును క్షమించటంలో ఆయన నమ్మకమైన వాడు. అంతేకాదండి, ఆయన గురించి ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లో. చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13 వచనాన్ని చదువుదాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడనీయడు. అంతేకాదు, తప్పించుకును మార్గమును కలగచేయును. ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఎవరంట? నీవు సహింపలేనంత శోధన నా ప్రభువు నీకు పెట్టడు. మనుషులకు కలుగు శోధనలే నీకు కలిగినాయి. ఒకవేళ శోధనలు కలిగినా కూడా వాటిని తప్పించుకొనుటకు మార్గము ఆయనే కలగ చేస్తాడు. ఆమేన్. ఏం కలగ చేస్తాడు? ఆయనే మార్గాన్ని కలగ చేస్తాడు. ఈ రోజున నీ శోధన తప్పించటంలో ఆయన నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో మనుషులకు వచ్చినటువంటి శోధనలు తప్ప మించినటువంటి శోధనలు రాలేదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరండి? ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులకు వచ్చే శోధనలు తప్ప ఇంకా నువ్వు భరించలేనివి, నీవు మోయలేనటువంటి ఆ శోధనలు ఏమి ఆయన నీకు రప్పించలేదు. ఒకవేళ రప్పించిన బైబిల్ చెప్తుంది, ఆ శోధనలను తప్పించుకునే మార్గము ఆయన నీకు కలగ చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నీ శోధనల నుంచి నిన్ను విడిపించడానికి ఒక మార్గాన్ని ఆయన నీకు కలగ చేస్తాడు. నువ్వు నమ్మాలి. ఆయన పట్ల నీ నమ్మకాన్ని ఉంచాలి. ఈ రోజున మన ప్రభువుని గురించి భక్తుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వెంతైనా చెప్పండి. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఎందుకు చెప్పాడండి? ఆయన నమ్మదగిన దేవుడు. శోధనలు మనుషులకు వచ్చే శోధనలు తప్ప ఏవి రానివ్వకుండా, శోధనలు వచ్చినా వాటిని తప్పించుకునే మార్గాన్ని ప్రభువే కలగ చేస్తున్నాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. 2, నీ జీవితంలో ఆయన వాగ్దానాలను నెరవేర్చటంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. 3, నీ జీవితంలో ఆయన కుమారుని యొక్క సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. 4, నీ జీవితంలో నీ పాపములను క్షమించటంలో ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, నువ్వెంతైనా చెప్పండి. నమ్మదగిన దేవుడు మన దేవుడు. మనమైతే నమ్మదగని వారం, కానీ ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సన్నిధిలో ఉన్న నీ జీవితంలో
ఇప్పుడైనా నమ్మకమైన వాడగా ఉంటావా? నమ్మకమైన వాడగా ఉంటావా? నీ శోధనలన్నిటిలో ప్రభువుకి మొరపెట్టు. ఆయన నీకు ఒక మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఒక మార్గాన్ని నీకు కలగ చేస్తాడు శోధనలు తప్పించుకోవటానికి. నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ పాపములు నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్న నీవు నమ్మకంగా ఉండాలి. ఆయన సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన సహవాసాన్ని నమ్మకంగా చేయి. ఆయనతో సహవాసం నమ్మకంగా చేయి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేయి. ప్రభువా, నేనైతే నమ్మదగిన వాడనయ్యా. నువ్వు నన్ను పిలిచావు కానీ ఆ పిలుపుకు తగినట్లుగా నేను ప్రయాణం చేయట్లేదయ్యా. పిలుపుకు తగినట్లుగా అడుగులు వేయట్లేదు ప్రభువా, నన్ను క్షమించు. నువ్వు నమ్మదగిన వాడు. నా పాపములు క్షమించటంలో నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా, నన్ను క్షమించు. నీ పిలుపుకు తగినట్లుగా నన్ను నడిపించు ప్రభువా అను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? అయా, నువ్వు వాగ్దానం చేసావు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చునైనా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఉన్న చోటన మోకరించండి. ఉన్న చోటన మోకరించి ప్రార్థన చేద్దాం.